భారత్ కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఓవైపు పాకిస్తాన్ వీసాలని రద్దు చేసిన భారత్ ఇక కీలకమైన సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. తిరిగి ప్రకటించే వరకు ఈ ఒప్పందం అమలులో తాము భాగం కాదంటూ చెప్పింది. ఈ ఒక్క ఒప్పందం నుంచి బయటికి వస్తే పాకిస్తాన్కి అంధకారమే మిగలనుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇంతకీ ఏంటి సింధు జలాల ఒప్పందం? ఈ స్టోరీలో చూడండి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాక్కి చుక్క కూడా కరువే. కరాచీ, లాహోర్ సిటీలకు ఇక అంధకారమే. 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ఇండస్ వాటర్స్ ట్రీటీ, అంటే సింధు జలాల ఒప్పందం. దీని ప్రకారం భారత్ పాకిస్తాన్ 6 నదుల నీటిని వినియోగించుకోవడానికి వీలు కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశ విభజన తరువాత తలెత్తిన నదీ జలాల సమస్యకి ఇది పరిష్కారంగా ఉండగా, మధ్యలో ఈ ఒప్పందం నుంచి బయటకు రావాలని డిమాండ్లు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పెదప బుద్ధితో భారత్ ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. అన్నింటికంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ నదులన్నీ భారత భూభాగంలో పుట్టి పాకిస్తాన్ వైపుకు పారేవి. నాటి ఒప్పందం ప్రకారం కశ్మీర్ నుంచి పశ్చిమ భాగంలో ప్రవహించే జీలం, చీనాబ్ జలాలను పాకిస్తాన్, తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ జలాలను భారత్ వినియోగించుకునేలా డీల్ కుదిరింది. ఈ నదీ జలాలను ఎక్కడా నిల్వ చేసుకోవడానికి ఈ ఒప్పందం ప్రకారం కుదరదు. వీలైనంత వరకు వ్యవసాయం, తాగునీటి అవసరాలు, జల విద్యుత్ శక్తి కోసమే వాడాలి. ఇవి ఈ డీల్ తాలూకు ముఖ్యమైన షరతులు, అంశాలు కాగా, ఈ మొత్తం సింధు నదీ జలాల వినియోగంలో లాభపడుతోంది ఎక్కువగా పాకిస్తానే. సింధు జలాలలో 80% జలాలను వాడుకుంటోంది. ఇక్కడి నుంచి వచ్చే నీటిపైనే పాకిస్తాన్లో 91% వ్యవసాయం ఆధారపడి ఉంది. అంతేకాదు, లాహోర్, కరాచీ, ముల్తాన్ నగరాలకు వాడే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా ఈ నదులపైన ఉన్న ప్రాజెక్టుల నుంచే వస్తోంది. భారత్ వినియోగించుకునే హక్కున్న రావి, బియాస్, సట్లెజ్ లో నీటి లభ్యత భారత్కి కేవలం అడుగుకు 33 మిలియన్ హెక్టార్లు. కానీ పాకిస్తాన్ వినియోగం చూస్తే అడుక్కు 135 మిలియన్ హెక్టార్లు. అంటే సింధు నది జలాల ఒప్పందం ద్వారా బాగుపడుతోంది, ఎక్కువగా ఆధారపడింది పాకిస్తానే. మరి ఎందుకే ఇప్పుడు భారతదేశం ఈ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది? దీని అర్థం ఏమిటంటే, ఇకపై ఈ నదుల నుంచి ఎంతైనా నీటిని భారత్ వాడుకోవచ్చు. అలానే స్టోరేజ్ హౌస్లు కూడా కట్టుకోవచ్చు. దానికి పాకిస్తాన్ అభ్యంతరం మాత్రమే పెట్టగలదు గాని ఏమీ చేయలేదు. ఈ ఉద్రిక్తత కార్యరూపం దాల్చితే పాకిస్తాన్కి వ్యవసాయానికి నీరందదు, ముఖ్యమైన నగరాలకు కరెంటు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించి మన దేశంపై దాడికి దిగితే భారత్ మాత్రం ఇలా వ్యూహాత్మకంగా ఆ దేశం ఆయువు పట్టుపై దెబ్బ కొట్టింది. 65 ఏళ్ల నాటి ఆ ఒప్పందం నిలిపేయడం ద్వారా అసలే ఆర్థిక సంక్షోభంతో ఉన్న పాకిస్తాన్ని మరింత సంక్షోభంలో పెట్టడం ద్వారా యుద్ధాన్ని మించిన భయాన్ని కలగజేస్తోంది.